ఏవీ న్యూస్ కి స్వాగతం. నిర్మించున్న 280 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజు సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మండల కార్యదర్శి ఎండి యాకూబ్ మాట్లాడారు. పట్టణంలో నిర్మించున్న 280 ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించకపోవడంతో అమరవీరుల స్తూపం వద్ద లబ్ధిదారులతో కలిసి గత 4 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే దీక్ష శిబిరాన్ని సందర్శించకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్మించున్న ఇళ్లను తక్షణమే పేదలకు పంచాలని కోరుతూ, లేని ఎడల లబ్ధిదారులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. బెడ్రూమ్ల సాధన కమిటీ నుంచి, తొర్రూరు సిపిఎం పార్టీ మండల కమిటీ నుంచి ముందుగా మీడియా మిత్రులకు అభినందనలు తెలుపుతూ, అర్హులైన పేదలకు డబల్ బెడ్రూములు ఇవ్వాలని గత 7 నెలలుగా ఈ పోరాటాన్ని విడతల వారీగా అధికారుల దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా విమానాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చెవన పెట్టకుంటూ దాటవేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పుడు సంవత్సరం కింద అయిపోయినటువంటి కౌన్సిలర్లకు లీస్టులు ఇచ్చి ఈ లీస్టులను సర్వే చేయమని నామనామంగా సర్వే చేపిస్తూ వాళ్ళను భయప్రాంతులకు గురి చేస్తూ ఇండ్లు వచ్చాయని, మీరు ఆ పోరాటానికి ఎందుకు పోతున్నారని వాళ్ళు బెదిరియడం జరుగుతూ ఉంది. అట్లాగే వాళ్ళ కింద ఇంకో చోటా లీడర్లు పెట్టుకొని ₹1,00,000 డిమాండ్ పెట్టి 1,50,000 ఈ రూపాయలు అడుగుతూ ఉన్నారు. ఇవి ఎందుకు అని వాళ్ళు అడిగితే కలెక్టర్లకు వాళ్ళందరికీ అధికారులకు ఇవ్వాలి, ఈ ఇండ్లు ఉత్తగానే రావని కూడా వాళ్లకు బెదిరించి సమాచారం చెప్తా ఉన్నారు. ఇది గౌరవ ఎమ్మెల్యే గారు గమనించాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారి కింద ఉన్నటువంటి నాయకులే ఈ పని చేస్తూ ఉన్నారు. అందుకనే మేము మీడియా ద్వారా ఎమ్మెల్యే దృష్టికి పోవడానికే మేము చెప్తా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు శాంతియుతంగా మేము చట్టానికి లోబడి సమ్మెలు చేస్తూ ఉన్నాము. విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈరోజు రేలీ నిరాహార దీక్షలు కూడా ఈరోజు 4వ రోజు. 4 రోజుల నుంచి కూడా ఈ టెంట్ కింద అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని మేము గొంతెత్తి అరిసినా కూడా ఈ ప్రభుత్వానికి వినిపించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు పట్టింపు కూడా లేదు. ఎందుకంటే మా అనుభవంలో గత 30 ఏళ్ళ ఎత్తిరాజరావు పాలన చూసాం, దుగ్గ్యాల శ్రీనివాసరావు గారి పాలన చూసాం, 15 సంవత్సరాలు ఎర్రబెల్లి దయాకర్ రావు పరిపాలన చూసాం. లెఫ్ట్ పార్టీలు ఒక ధర్నా చేస్తూ ఉన్నాయంటే, ఓ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాయంటే, ఓ సమస్య మీద పని చేస్తూ ఉన్నాయంటే లెఫ్ట్ పార్టీలు తీసుకున్న విషయం చాలా కరెక్ట్గా ఉంటుందని ఏ ఎమ్మెల్యే అయినా గౌరవించి మమ్మల్ని పిలిచి అది ఏ సమస్య మీద మీరు చేస్తూ ఉన్నారు, ఏమి ఇవ్వాలి అని కూడా వాళ్ళు మమ్మల్ని చర్చకు పిలిచేవాళ్ళు. కానీ ఇలాంటి ఎమ్మెల్యేను మేము ఇది మొదటిసారిగా చూస్తూ ఉన్నాము. మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉంది. కానీ ఆ మొండి వైఖరి మాన్పుకొని ఈ దీక్ష కాడికి వచ్చి గౌరవంగా ఈ అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని మేము గౌరవంగా కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ అట్లా కానీ ఎడల మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మేము తలుచుకుంటే మీ క్యాంప్ ఆఫీస్ నుంచి మిమ్మల్ని బయటికి వెళ్లకుండా అక్కడే వంట వార్పు చేసి ముట్టడి చేస్తాం, దిగ్బంధం చేస్తాం. మేము చావనైనా చేస్తాం. కానీ ఈ డబుల్ బెడ్రూములు ఇచ్చేంత వరకు మాకేం పని పేద ప్రజలతో అనుకుంటే రేపు స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో మీరు గుర్తుపెట్టుకోండి, గ్రామాన మేము ప్రచారం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నిలబడే ప్రజాప్రతినిధులను చిత్తుగా ఓడిస్తామని మేము మీడియా ద్వారా మేము హెచ్చరించి చెప్పవలసుకున్నాం.